కిసాన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. సోమశేఖర్ రెడ్డి గారు గతంలో కూడా రియల్ ఎస్టేట్ యూనియన్లో అధ్యక్షుడిగా ఉన్నారు. మృదు స్వభావి, చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. మరి ఆయన ఉద్యమాల్లో కూడా గతంలో ఉన్నారు, రైతు ఉద్యమాల్లో ఉన్నారు, ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు. కాబట్టి ఆయన్ను మేము ఒక్కటే కోరుకునేది, రైతుల పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి దేశమంతటా, రాష్ట్రమంతటా, మరియు ప్రత్యేకంగా రాయలసీమలో. కాబట్టి ఆయన దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా మరియు రాయలసీమలో ఉన్న రైతుల కడగండ్లను తొలగించడానికి ఆయన జాతీయ స్థాయిలో ఉద్యమించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరియు ప్రజా సంఘాల ద్వారా ఆయన్ని అభినందిస్తున్నారు. మన హిందూపురం ప్రాంతవాసి, మన మిత్రుడు, మన అందరి మనిషి సోమశేఖర్ రెడ్డి రైతు నాయకుడు కావడం చాలా మంచి శుభ పరిణామం. మరి ఈ చుట్టుపక్కల రైతుల సమస్యల పట్ల, మరి నీటి సమస్యల పట్ల మనమందరం కూడా కలిసి ఆయనతో పాటు మరి భవిష్యత్ తరాలకు రాజకీయాలకు అతీతంగా స్థానికంగా మనమంతా చేదోడు వాదోడుగా ఉండి, మరి ఇక్కడ జై కిసాన్ జై జవాన్ అంటారు కాబట్టి మరి దేశానికి వాళ్ళిద్దరూ చాలా ముఖ్యమైన వాళ్ళు. కాబట్టి ఈ సందర్భంగా ఆయన్ని మనమందరూ అభినందిస్తూ ప్రాంతవాసి అయినటువంటి సోమశేఖర్ రెడ్డి అన్న గారికి రాష్ట్ర రైతు సంఘం తరపున అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా దేశానికే అన్నం పెట్టేటువంటి రైతన్నల పక్షాన అలపెరగని పోరాటం చేయాలని, అలాగే రైతుల యొక్క సమస్యల మీద సుదీర్ఘ పోరాటం చేసి వాళ్ళకు అండదండగా నిలవాలని, అలాగే మీ యొక్క కష్ట సుఖాల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా మీకు సహాయ సహకారం అందిస్తామని, రైతుల కోసం మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా, రైతుల కోసం మీరు ఏ పోరాటాలు చేసినా హిందూపురంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలందరూ కలిసి నీకు మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క పదవి వచ్చినందుకు హిందూపూర్ ప్రాంతవాసిగా, ఒక రైతు బిడ్డగా నీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నా. మనమంతా ఎంతో గర్వించాల్సిన విషయం, సంతోషించాల్సిన విషయం. మన ప్రాంతవాసి, మన నివాసి అయినటువంటి, మన అన్ని విషయాల్లోనూ సమాజం పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి, మంచి వ్యక్తి అయినటువంటి సోమశేఖర్ రెడ్డి గారికి రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడిగా పదవి రావడం అనేది మనం చేసుకున్నటువంటి అదృష్టం. కాబట్టి ఒకేసారి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన్ను ఈ యొక్క పదవి వరించడం అనేది చాలా ఒక అద్భుతమైన ఆచరణాత్మక రూపం ఇది. కాబట్టి ఆయన్ని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం చాలా అభినందించాల్సినటువంటి విషయం. ఆయన గారికి మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో రైతులకి ఏదైతే సమస్యలు ఉన్నాయో, రైతుల సమస్యలపైన తీసుకునేటటువంటి పోర్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా మొత్తం అంతా కూడా కలిసికట్టుగా రైతుల సమస్య అజెండాగా తీసుకునేటటువంటి సమస్యల్లో మేము పోరాటంలో మేము కూడా ముందుంటాం. మీతో పాటు కలిసి పనిచేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. రైతుల సమస్యలు ఈరోజు ఎన్నో ఉన్నటువంటి పరిస్థితి, ఆ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన హిందూపూర్ నివాసి సోమశేఖర్ రెడ్డి అన్న గారికి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం సంతోషకరమైనటువంటి విషయం. భవిష్యత్తులో ఆయనతో పాటు కలిసి పనిచేయడానికి మేము కూడా ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మిత్రులారా.